నందమయ్య ఏ ఊరు నుంచి గుడూరు కొత్తూరు మండలం. ఇప్పుడు 9,000 కోట్లు 9 రోజులు రైతు భరోసా చేస్తా అంటారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా వస్తారు? ఎప్పుడు మంచిగా చూస్తాం సార్. చేస్తే మంచి మా సార్ విషయం మేము కూడా ఆ సార్ని ఎప్పుడు ఇవ్వం మేము. మా రైతులు మీరు ఆయన వాళ్ళు కావాలనుకుంటాం. ఏం పంటలు వేసాం సార్. కొన్ని పత్తులు పెట్టారు, కొన్ని ఏమో మక్కలు వేస్తున్నారు, కొన్ని కందులు వేస్తున్నారు. ఆనకాలం కొట్టుకుపోయినాయి. సార్ ఇబ్బంది అయ్యి సార్ మాకు అట్లా అయిపోయినాయి. ఇప్పుడు మాకు కూడా ఆ సార్ కావాలని చెప్పి మీటింగ్ వచ్చాం మేము కూడా పొలాలు అంతా మా పొలాలు ఉన్నాయి, దున్నుకుంటున్నాం. మాకు ఏంటంటే డబ్బులే కూడా మేము ఎంటబడి ఉన్నాం మేము. ఎందుకంటే చిన్న చిన్న పెద్ద యావ సార్ మా తాన చిన్నవాళ్ళం మేము. మాకు కూడా సార్ మాకు సార్ ఏమో సార్ అంతా చేసే కూడా వాళ్ళు ఎట్లకంటే ఇక సార్ అదొకటి ఆయన తెలవాలి, సార్కి తెలవాలి. 5 ఎకరాల కేసు 30 ఎకరాలకు మాకు తెలియదు. కానీ మాకు మాత్రం పేదలు కూడా మాకు రైతు బంధు పడాలి, మాకు డబ్బులు కావాలి. నేను ఇంత పంట పెట్టుకొని కూడా ఆయన పొడి మేము బతాం మేము. ఆయన పొడి ఇవాళ మాటకు వచ్చాను సార్. వేస్తున్నాడు మొన్న వేసిన మొన్న తీసుకున్నాము, అయిపోయినాయి. మాకు మొన్న కూడా పోయేసారి కూడా మాకు ఇవి ఉన్నాయి, లోన్లు కూడా మాపేసారు సార్ మాకు. మున్పు 60,000 మాయిపోయినాయి, మరోసారి 50,000 మాయిపోయినాయి. 2 మొత్తం మేము మాయిపోయినాయి ఆయన. ఇక మళ్ళీ ఇప్పుడు లోన్ బాగున్నా సార్, లోన్ బ్యాంకులో బాగున్నా ఒక 80,000 కట్టారు సార్. అలా మాట్లాడుకోం మేము. ఎక్కువైనా ఈ సార్ మాట పట్టుకుంటాం. ఎందుకంటే ఆనాడు కూడా మాకు ఈ కాంగ్రెస్ పార్టీ మాకు పొలాలు కూడా ఇచ్చారు. ఆనాడు మాకు ఇల్లు ఇచ్చారు, భూములు తీసారు, ఇది బతున్నాం. వాళ్ళ రైతు బంధు ఆయన కేసీఆర్ చేసినంటే మీరు రైతు బంధు చేస్తారు, రైతు బంధు చేసిండు కానీ ఇల్లు కట్టలేదు, మాకేది చదువు లేదు. ఏమో సార్ మాకు కట్టలేదు. ఇప్పుడు ఇస్తాం ఇందిరామా పాత్ర ఇస్తాం సార్. ఆయనదే అప్పుడు కూడా ఆయనదే ఆర్డర్ ఉన్నది, ఇప్పుడు కూడా ఆయనదే ఉన్నది. ఆయన ఇచ్చిన కార్యక్రమ ప్రభుత్వంతో మేము బతున్నాం. మాకు ఇంటి ఇచ్చింది మేలు చేస్తాం సార్. మేలు చేస్తాం. ఎట్లా ఇవన్నీ నాకు జ్ఞానంతో ఆయన చదువుతో చేస్తాం సార్. చేసి కూడా ఇల్లు కూడా కట్టిస్తున్నాడు అందరికీ. దేవుళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షలు ఇస్తాడు ఎవరు. అప్పుడు కేసీఆర్ ఏమన్నా అంటే 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు. 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు. అదేంటి ఇల్లు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. ఇంకో మాకు కొన్నాడు. ఇవాళ గట్ల మాట్లాడుతారు. అలా మాట అట్టుకోం కదా సార్. మాకు అయితే మాకు సార్ మాకు ఎవరైనా మాకు మేలు చేస్తే వాళ్ళనే మంచిగా అంటాం. నిజమే సార్. ఎవరైనా అంతే కదా, నేను కూడా అంతే. నేను మేలు చేస్తే సార్ మంచిగా అంటాం. మేలు చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.